భవిష్యత్తులో రోబోట్స్ ప్రెగ్నెంట్ కాబోతున్నాయి. ఎస్, మీరు విన్నది నిజమే. రోబోట్స్ ప్రెగ్నెంట్ అయి పిల్లల్ని కనబోతున్నాయి. రీసెంట్ గా చైనాలో ఒక కొత్త టెక్నాలజీ డెవలప్ అయింది. ఇక్కడ కనిపిస్తున్న ఈ వ్యక్తి పేరు జాంగ్ క్యూఫెంగ్. ఇతని కంపెనీ కైవా టెక్నాలజీ ద్వారా ఒక కొత్త టెక్నాలజీ తయారు చేశాడు. అందులో మీరు ఒక రోబోట్ కి మగవారిలో ఉండే స్పర్మ్, ఆడవారిలో ఉండే ఎగ్ ఇచ్చేస్తే ఈ రోబోట్ వాటి ద్వారా ప్రెగ్నెంట్ అయి 9 నెలలు ఆ బేబీని తన కడుపులో మోసి చివరికి మీకు డెలివరీ చేస్తుంది. ఇది వినడానికి మీకు ఇంపాసిబుల్ అనిపించవచ్చు, కానీ చైనా సైంటిస్టుల ప్రకారం నెక్స్ట్ ఇయర్ 2026లో ఈ టెక్నాలజీ అందుబాటులోకి రాబోతుంది. షాకింగ్ విషయం ఏమిటంటే దీనికి అయ్యే ఖర్చు $14,000, అంటే దాదాపు 12 లక్షలు మాత్రమే. మీ అందరికీ తెలుసు, ఒక బేబీకి జన్మనివ్వడం అనేది మహిళకి ఎంతో పెయిన్ఫుల్ గా ఉంటుంది. కానీ ఆ పెయినే మహిళకు మదర్హుడ్ ని పరిచయం చేస్తుంది. 9 నెలలు మోసి బేబీకి జన్మనిచ్చినప్పుడు ఆ మహిళ పడే బాధ, అవస్థని వాళ్ళపైన సమాజంలో రెస్పెక్ట్ ని పెంచుతుంది. వాళ్ళు ప్రాణాలకు తెగించి మనకు జన్మనిచ్చారు అనే ఫీలింగ్, గ్రాటిట్యూడ్ మనలో ఉంటుంది. కానీ భవిష్యత్తులో పుట్టే పిల్లల్లో ఆ ఫీలింగ్ ఉండకపోవచ్చు. ఎందుకంటే ఫ్యూచర్లో పిల్లలు ఎటువంటి పెయిన్ లేకుండా రోబోట్స్కి పుట్టబోతున్నారు. చైనా ఈ టెక్నాలజీని ఎందుకు డెవలప్ చేసింది అంటే ప్రజెంట్ ఆ దేశంలో ఫర్టిలిటీ రేట్ పడిపోయింది. అంటే అక్కడి ప్రజలు పిల్లల్ని కనడానికి ఇష్టపడట్లేదు. ఇది ఇలాగే కంటిన్యూ అయితే రాబోయే రోజుల్లో చైనా పాపులేషన్ విపరీతంగా పడిపోతుంది. దాన్ని ఎదుర్కోవడానికే ఈ టెక్నాలజీని చైనా డెవలప్ చేసింది. మీరు చూస్తూ ఉండండి, భవిష్యత్తులో చైనాలో పిల్లల్ని తయారు చేసే ఫ్యాక్టరీస్ కూడా వచ్చేస్తాయి. దాంతో వాళ్ళు తమ పాపులేషన్ డ్రాప్ అవ్వకుండా కాపాడుకుంటారు. ఈ టెక్నాలజీ వచ్చాక మహిళల పైన అండ్ సమాజంలో ఇంపాక్ట్ ఎలా ఉంటుంది? ఈ టెక్నాలజీ రావడం మంచిదా చెడ్డదా? మీ ఆలోచనల్ని కింద కామెంట్లో చెప్పండి.